బూత్లో మన సామాజిక వర్గం ఉన్న బూత్లన్నీ కూడా వన్ సైడెడ్గా ఉన్నాయి. నేను వాళ్ళని లెక్క పెట్టుకుంటాను. ఇవన్నీ వచ్చేస్తే సో గాలివాక మండలం వరకు ఏదో చేసి ఒక 2000-3000 మెజార్టీతో బయటపడిపోతాం. పెదగంటాడు వచ్చేసరికి గతంలో నాగిరెడ్డి గారికి గురుమూర్తి రెడ్డి గారి టైంలో ఎలాగైతే 15,000-16,000 మెజార్టీలు వచ్చి ఆ 15,000-16,000 మెజార్టీ నమ్మకం ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాం. మీరందరూ కూడా మీరు ఉన్నారనేటువంటి నమ్మకం, మీరు ఉన్నారనేటువంటి ఒక ధైర్యంతో గంపగుత్తిగా ఈ ఓట్లన్నీ మనమే అనేటువంటి ఒక నమ్మకం. రేపు మీరు ఏ రకంగా ప్రేమాభిమానాలు చూపిస్తారో అంతకు మించి మీకు పనిచేసి చూపించేటువంటి బాధ్యత. గత రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. గతంలో ఉన్నటువంటి వర్గాలు, అప్పుడు ద్రోణం రాజు గారు, నాన్న, అప్పుడు పరిస్థితులు అవన్నీ మర్చిపోండి. ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో నెపాన్ని నెట్టి తద్వారా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చెయ్యదు. కానీ మన స్టాండ్ లో ఏ రోజు తేడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 1160 రోజులుగా పోరాటం జరుగుతూ ఉంటే ఏ ఒక్క రోజు లా అండ్ ఆర్డర్ అనేటువంటి ఇష్యూ రాకుండా, ఏ ఒక్కరి మీద ఏ ఒక్క కేసు పెట్టకుండా ఆ ఉద్యమానికి మద్దతు పలికినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మద్దతు పలుకుతూ వచ్చింది కాబట్టే ఇన్ని రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటానికి పాదయాత్ర జరిగినా నేను పెద్దలు నాగిరెడ్డి గారు పాపం ఆ రోజు సాయిరెడ్డి గారు పాదయాత్ర చేస్తే 25 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. లేదా పోరాటం చేసినటువంటి పిలుపునిచ్చినటువంటి యూనియన్కి మద్దతు పలికేటువంటి కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ చేస్తూ ఈరోజు అండగా నిలబడ్డాం. ఢిల్లీని ఢీకొట్టేటువంటి మొనగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఆ శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అనేటువంటిది గతంలో రుజువైంది, మళ్ళీ రుజువు చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇందాక నేను చెప్పారు, ఎవరైనా కొంచెం కోపం ఉన్నా మన అన్న మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే అంత గొప్ప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాడు నాగిరెడ్డి. అది ఎట్లా సాధ్యమైంది? మీ అందరి సహకారంతోనే సాధ్యమైంది. అదే సహకారం మళ్ళా మీరందరూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గురువాడ అభిమాని, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పెద్ద విద్యావంతురాలు, పార్లమెంటు సభ్యురాలుగా లోగడ విశాఖపట్నం విజయనగరం జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధిపై పార్లమెంట్ లో గళవిప్పి మాట్లాడిన గొప్ప వ్యక్తి కొత్త దేశం. అటువంటి వారిని పార్లమెంట్ కి అమలు అసెంబ్లీకి పంపిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ప్రాంత అభివృద్ధికి మరి మీ విశాఖపట్నంలో మీకు అందరికీ ప్రత్యేకంగా తెలుసు. ఇక్కడ చాలా వరకు విశాఖపట్నంలో ఉండేదంతా మన కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీ అయినా కూడా సెటిలర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన నాగిరెడ్డి అన్న కుటుంబాలు, గురుమూర్తి రెడ్డి కుటుంబాలు అంటే ఎప్పుడో అనాదరించి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సెటిల్ అయ్యి ఈ ప్రాంతంలోనే బాగా స్థిరపడిపోయినారు. మిగతా వాళ్ళంతా చాలా వరకు బయట గోదావరి జిల్లాలో